నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈరోజు మనం డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎంపికైన జోసెఫ్ ప్రకాష్ గారితో మాట్లాడడానికి వచ్చేసాం. ఆయనతోనే మాట్లాడేద్దాం. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ ఫర్ ద విన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జోసెఫ్ ప్రకాష్ గారు ఇంతకు ముందు కూడా మీరు చాలాసార్లు నామినేట్ చేసి ఉంటారు అండ్ దీనికి పార్టిసిపేట్ చేసి ఉంటారు. అప్పుడు రాని విన్నింగ్ ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? అప్పుడు కూడా వచ్చిందండి. నేను అంతకుముందు గతంలో 4 times గెలిచున్నాను. ఇది 5th time అండి. 5th time గెలిచారు అంటే లాస్ట్ టైం అయితే మన జానీ మాస్టర్ గారు గెలిచారు కదా, ఆ టైంలో కూడా మీరు పార్టిసిపేట్ చేశానండి. వెరీ నారో మార్జిన్, ఒక 7-8 ఓట్స్తో లాస్ట్ టైం మిస్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ గారిది ఇష్యూ జరుగుతుంది. దాంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వితౌట్ ఎవిడెన్స్ బయటకైతే రావట్లేదు. బట్ యాజ్ ఏ డాన్సర్గా మీ అసోసియేషన్ వాళ్ళే ప్రెసిడెంట్గా రిమూవ్ చేశారంటే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందనుకుంటున్నారా? అంటే అసోసియేషన్ చేయలేదండి. ఇది ఫిలిం ఛాంబర్ రికమెండేషన్ మేరకు ఫిలిం ఫెడరేషన్ ఒక జనరల్ బాడీ కండక్ట్ చేసి దాంట్లో తొలగించారు. ఓన్లీ అధ్యక్ష పదవి నుండి మాత్రమే తొలగించారు అంతే. ఓకే, అంటే వితౌట్ ఎవిడెన్స్ మీరైనా సరే వాళ్ళకి అండగా నిలబడాలి కదా ఒక డ్యాన్స్ మాస్టర్కి. అలాంటి వాళ్ళు మీ తరపు నుంచే ప్రెసిడెంట్గా రిమూవ్ చేశారంటే ఎంతో కొంత నిజమే ఉంటుంది అని బయట టాక్ వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? దానికి సంబంధించి ఛాంబర్ రిపోర్ట్ ఉందండి. ఆ రిపోర్ట్ నాకు తెలియదు. ఆ ఛాంబర్ రిపోర్ట్లో అవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను. ఆ ఛాంబర్ రిపోర్ట్ నాకు తెలిసి జానీ దగ్గర ఉందనుకుంటా. సో ఈరోజు మీరు విన్నింగ్కి చాలామంది వచ్చారు డాన్సర్స్, మేము చూసాము. చాలా కంగ్రాచులేషన్ చేయడానికి అందరూ వచ్చారు. బట్ మెయిన్ డ్యాన్స్ మాస్టర్స్ అంటే అందరికీ తెలిసిన డ్యాన్స్ మాస్టర్స్ కొంతమంది శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, యానీ మాస్టర్ ఇలాంటి వాళ్ళు రాలేదు. ఎందుకని వాళ్ళకి మీరు విన్ అవ్వడం అంతగా సంతోషంగా లేదా? మరి నా ఎలక్షన్స్ గెలిచిన రోజు ఫొటోస్ చూస్తే అన్నింటిలో శేఖర్ మాస్టర్ ఉన్నాడు. ఈ రోజు కూడా రావాల్సింది, అనుకోకుండా ఆర్ఎఫ్సీలో ఉన్నాడు. ఖచ్చితంగా అందరూ మన ఎలక్షన్స్లో వచ్చారు, మీకు ఫొటోస్ ఇస్తాం మీకు శేఖర్ మాస్టర్. జానీ మాస్టర్ చెప్పినట్లయితే నాకు ఇలాంటివి జరుగుతుందన్న విషయం అసలు నాకు తెలియదు అంటున్నారు. ఇంటిమేషన్ లేకుండా ఇలాంటివి జరుగుతున్నాయని మాకు టాక్ వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మా 500 మంది సభ్యులకు అందరికీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ జానీ కూడా ఉంది. ఓకే, మనకి అసోసియేషన్ మెంబర్గా రావాలంటే 4 lakhs అని ఇప్పుడు మీరే చెప్పారు. 4 lakhs కట్టాల్సిందేనని. మరి డ్యాన్స్ ఎంచుకుంటే దానికి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తుంటారు, చాలామంది అంటే ఓన్లీ టాలెంట్ ప్యాషన్తోనే వస్తుంటారు. అలాంటి పర్సన్స్ అఫోర్డ్ చేయగలరు అనుకుంటున్నారా 4 lakhs? అంటే ఇది 4 lakhs అనేది ఒక డిపాజిట్ లాంటిదండి. అంటే ఇప్పుడు గతంలో 200 రూపాయలకు తీసుకున్న అతనికి ఒక కొత్త అతను వస్తే ఈ 4 lakhs మేము పెట్టుకోము, అతనికి రిటైర్మెంట్కి ఇచ్చేసి ఎప్పుడు 200లకు మెంబర్షిప్ తీసుకున్నాడు కదా అతనికి ఇస్తాం ఇది. సో అతనికి మళ్ళీ ఇతను వెళ్ళేటప్పుడు అప్పుడు ఎంత మెంబర్షిప్ ఉంటే అతనికి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం. అది ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాంటిదే. ప్లస్ కొత్త వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాం, దానికి ఒక కొత్త ఫార్మాట్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం ఖచ్చితంగా. ఓకే, మరి మెంబర్షిప్ రావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? డాన్స్ వస్తుంటే చాలండి. ఓన్లీ డ్యాన్స్ వస్తే చాలండి. డాన్స్. ఓకే, అంటే ఇప్పుడు జానీ మాస్టర్ది ఇలా ఇష్యూ జరుగుతుంది, మీరు ఇలాగ విన్నింగ్ అయ్యారు. దాని తర్వాత జానీ మాస్టర్ ఏమో ఇక్కడికి రాకుండా అవాయిడ్ చేశారు అంటున్నారు కదా, మరి అన్నిటి మీద మీరు ఆయనతో మాట్లాడాల్సి వస్తే ఎలా కనెక్ట్ మాట్లాడతామండి. జానీ మాకేం శత్రువు కాదు, మా మెంబరే, మా ఫ్యామిలీలో ఒక భాగమే. సో ఆల్వేస్ ఎనీ టైం మాట్లాడతాం అందులో. మళ్ళీ డ్యాన్స్ అసోసియేషన్లో గర్ల్స్కి ఎక్కువ ఇలాంటి లేవు, సెక్యూరిటీ పర్పస్గా ఏమీ లేవు అని టాక్ వినిపిస్తుంది. జరిగిన ఒక ఇష్యూ కూడా అది ట్రూత్ ఆర్ ఫాల్స్ అనేది పక్కన పెడితే ఆ ఇష్యూ రైజ్ అవ్వడం వల్ల మేబీ ఇలాంటివన్నీ కూడా డాన్సర్స్లో గర్ల్స్కి ఎక్కువ ఫేస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దానికి మీరే? లేదండి, మా అసోసియేషన్ పెట్టి ఇప్పుడు 33 years అవుతుంది. ఒక సింగిల్ కంప్లైంట్ లేదు అసోసియేషన్లో, లేదు బయట లేదు, ఎక్కడ లేదు. అది జరగడం వెరీ అన్ఫార్చునేట్. అదే ఫస్ట్ అదే లాస్ట్ కావాలని కోరుకుంటున్నాం. అంటే మ్యాక్సిమం ఇది ఒక్కటే రైజ్ అయింది, ఇది ఒకటే బయటకు వచ్చింది, ఇలా బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి, అవి కూడా ముందు వస్తాయి అని వినిపిస్తున్నాయి. సో దానికి మీరేమో? ఆల్రెడీ ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పాష్ కమిటీ అని ఒకటి వేశారు. మా యూనియన్ నుండి కూడా 2 సభ్యులతో కమిటీ వేసుకున్నాం ఇంటర్నల్గా. సో ఏమన్నా కంప్లైంట్స్ ద్వారా ఏమైనా వస్తే దాన్ని సాల్వ్ చేస్తాం. సో యాజ్ ఏ ప్రెసిడెంట్గా, డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి ఫీమేల్ డాన్సర్స్కి సెక్యూరిటీ పర్పస్గా మీరేం చేయబోతున్నారు? ఆల్రెడీ వెరీ సెక్యూర్ అండి. దే ఆర్ వెరీ సెక్యూర్. వర్క్ ప్లేస్లో కానీ ఆఫీస్లో కానీ దే ఆర్ వెరీ సెక్యూర్. దానిలో క్వశ్చన్సే లేవు కదండి. ఆల్రెడీ సెక్యూర్ దే. ఓకే, థ్యాంక్ యూ సార్.